పర్ఫార్మెన్స్ ఆలోచించండి. క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. నిజంగానా? నా బంగారం. ఏంటండి ఆ స్వీట్స్ ఇలా తీసుకొనిరా. తెస్తున్నానండి. అబ్బబ్బబ్బా ఏంటండి, ఏంటా కప్పు? మన అమ్మాయికి క్విజ్ లో ఫస్ట్ వచ్చిందనే. నాకు ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి. ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తారేంటి? ఏంటే ఒలింపిక్స్ ఆ తొక్క? నా కూతురు లైఫ్ లో ఒకటే గోల్, డాక్టర్. నేను చదవలేకపోయినా నా కూతురు డాక్టర్ చదివి డాక్టర్ సౌమ్య MBBS గా నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టి తల్లి? ఎస్ డాడీ. ఇంకా ఆపండి. తండ్రి కూతురు కలిస్తే మాటలు కోటలు దాటుతాయి. ముందు స్వీట్స్ తినండి. ఉసే పిచ్చి ముద్దు, స్వీట్స్ తెమ్మంది తినడానికి కాదే, అందరికి పంచి పెట్టడానికి. ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ పనిచేస్తే చూసే వాళ్ళందరూ నవ్వరు. చిన్నదేంటే చిన్నది? స్కూల్లో అంతమంది ఉండగా నా కూతురు ఫస్ట్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. అయినా నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్నీ ముఖ్యమే. అయినా ఆ స్వీట్స్ ఇవ్వు. నువ్వు కూర్చోరా తల్లి, నువ్వు కూర్చో. మెల్లగా మెల్లగా తినరా తల్లి. అబ్బబ్బబ్బబ్బా రోజు రోజుకి తండ్రి కూతుర్ల చాదస్తం ఎక్కువ అయిపోతుంది. ఏమే విన్నావా? మన కూతురు స్కూల్ ఫస్ట్. అవునా నా బంగారు తల్లి? ఏంటి ముద్దులతోనే సరిపెడతావా? దానికి దిష్టిది. రా నా తల్లి రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వారందరి దిష్టి పోవాలి. ఇప్పుడు పో, వెళ్ళి మన వాళ్ళందరికీ ఫోన్ చేయి. ఫోన్ చేసి భోజనానికి పిలువు. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే మన అమ్మాయి ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటే కనీసం భోజనాలు పెట్టకూడదా? రాము రా కూర్చో. అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవడం ఇంకా ఫుల్ ఫస్ట్ వస్తేను. నెక్స్ట్ ఏంటంటున్నావేంట? డాక్టరే, నీకు తెలుసు కదా. అదేంట్రా, అమ్మాయికి ఏం చదవాలో ఉందో ఏంటో కనుక్కోవా? రే అది చిన్న పిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలియదు. అయినా దానికి చిన్నప్పటి నుంచి డాక్టర్ చదవాలని చెప్తున్నాను కదా. అందుకేనా మంచిది అడిగితే బెటర్ కదా. రే నా కూతుర్ని ఏం చెయ్యాలో ఏం చదివించుకోవాలో నా ఇష్టం. అయినా నీ బోర్డు సలహాలేంటి? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. అరే తెలుసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమో లేదో తెలియకుండా చదివిస్తే ఎటుకోకుండా పోతారా. రే ముందు నువ్వు మీ ఇంటికి వెళ్ళరా. వెళ్ళా. నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. వచ్చి సౌమ్య సౌమ్య. చెప్పు డాడీ. ఏంటంటే ఇంత కోపంగా ఉన్నారు? నువ్వు బాగు. సౌమ్య నీకేం చదవాలని ఉంది? అది నాకు ఇంటర్ చేసి నెక్స్ట్ ఏం చదవాలన్నా చెప్పు. అదే డాడీ MBBS చదవాలని ఉంది. అది మరి వాళ్ళు అడిగినప్పుడు చెప్పమే. ఏమే ఆ పర్మిషన్ వాళ్ళ అమ్మాయి MSET లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ సీట్ కూడా తెచ్చుకుందంట కదా. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో. మన సౌమ్యను కూడా అక్కడే జాయిన్ చేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడే ఎక్కడైనా జాయిన్ అవుతా డాడీ, ప్లీజ్ డాడీ. చూడు తల్లి, ఇక్కడ ఎలా చెప్తారో ఏంటో మనకు తెలీదు. అక్కడైతే చాలా బాగా చెప్తారంట. డాడీ ప్లీజ్ డాడీ. చెప్తుంటే అర్థం కావట్లేదా? మమ్మీ లేదు డాడీ లేదు, వెళ్ళి పడుకో. ఏమే నేను తీసుకెళ్ళు. నేను ఆ పర్మిషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. రేపు మనం విజయవాడ వెళ్తున్నాం అంతే. అమ్మయ్యా. లక్ష్మి. ఏంటండి? అమ్మాయి రిజల్ట్స్ ఏమయ్యాయి? రిలాక్స్ అవ్వండి. కాఫీ కావాలా టీ కావాలా? ఇక నేను అమ్మాయి రిజల్ట్స్ ఏమయ్యా అని అడుగుతుంటే నువ్వు టీ కావాలా కాఫీ కావాలా అని అడుగుతున్నావేంటి? అమ్మాయి రిజల్ట్స్ ఏమయ్యాయి? నన్ను ఎందుకు అడుగుతారు? వెళ్ళి దాన్ని అడగండి. సౌమ్య సౌమ్య నీకెన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 గొనకు గట్టిగా మాట్లాడు. అది 250 డాడీ. ఏంటి 250 మార్క్స్ వచ్చాయా? ఏమంటుంది ఇది? నిజమేనా ఇది చెప్తుంది? నిజమేనండి, బయాలజీలో 1 మార్క్ తేడాతో పాస్ అయింది. ఈ మార్క్స్ ఏంటి? ఈ పాస్ అవ్వడం ఏంటి? నాకు అసలు బైపీసీ నచ్చలేదు డాడీ. అసలు డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఏంటి డాక్టర్ అవ్వవా? మరి ఇంకేమవుతావు? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి ఆర్టిస్ట్ అవుతావా? చూసావా లక్ష్మి ఇదేమంటుందో? ఆర్టిస్ట్ అవుతుందంట.
ఉసే నువ్వు పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టింది అనుకోలేదే. నేను కన్న కళల్ని నిజం చేసే ఒక వారసురాలు, ఒక డాక్టర్ పుట్టింది అనుకున్నా. అయినా ఆర్టిస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావే? గోడల మీద బొమ్మలు గీస్తావా లేదా రోడ్డు మీద దొంగలు వేస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ చదవాల్సిందే. లేకపోతే నేనే నా చేతులతో నేను చంపేస్తా. ఏమండి ఏంటండి ఆ మాటలు? అది మన పాపండి, చంపేస్తారా దాన్ని? నన్నే చేయమంటావే? నేను డాక్టర్ చేస్తానని అందరికీ గొప్పగా చెప్పుకున్నా, కానీ ఇప్పుడు నా పరువు తీసింది ఇది. ఛీ! డాడీ డాడీ నువ్వు అలా ఉండకు డాడీ, నాతో మాట్లాడు డాడీ. ఛీ! నీ ముఖం చూడాలంటే అసహ్యమేస్తుంది. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. డాడీ డాడీ అమ్మా అమ్మా, నాన్న చెప్పినట్లే నేను ఎంట్రన్స్లో సీట్ సాధిస్తాను. నాన్న నాతో మాట్లాడమనమ్మా. చెప్తా మీ నాన్నగారితో నేనే చెప్తా. ముందు నువ్వు మీ నాన్న కోరుకున్నట్టు ఇంటర్ కంప్లీట్ చేసి మెడిసిన్లో ర్యాంక్ తెచ్చుకుంటే మీ నాన్నగారితో నేనే చెప్తా. సౌమ్య, నువ్వు ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకే ఏడుస్తున్నావు? నాకు ఎంట్రన్స్లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదవులే కానీ మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో తీసుకోరు గీత. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం ఆయనకి తెలిస్తే నన్ను చంపేసి ఆయన కూడా చనిపోతారు. అలా ఏం జరగదులేవే, థింక్ పాజిటివ్. నాకు చాలా భయంగా ఉంది. అమ్మ గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. మేడం వస్తున్నా. నన్ను తీసుకుని వెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారే, నేను వెళ్ళొస్తాను. అమ్మా సౌమ్య, సౌమ్య ఏమంటే అమ్మాయి తలుపులు తెరవటం లేదండి. నాకు ఎందుకో కంగారుగా ఉంది. అవునా? అమ్మా సౌమ్య, సౌమ్య తలుపు తెరవమ్మా. అమ్మా సౌమ్య, అమ్మా సౌమ్య తలుపు తెరవమ్మా. కన్నులు కన్న కలల్ని నా కన్నులు కనలేకపోయాయి. మీ ఆశల్ని, మీ ఆశయాన్ని నిజం చేయలేకపోతున్నా. అందుకే మీకు నా ముఖం చూపించలేక వెళ్ళిపోతున్నా. మీ కంటికి కనిపించకుండా నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇట్లు మీ సౌమ్య. అయ్యో, నా కూతురు ఆశయాలను సాధించాలనుకున్నాను, కానీ నా ఆశయాల వల్ల నా కూతురు దూరం చేసుకుంటానని అసలు అనుకోలేదు. అయినా ఎందుకు ఏడుస్తున్నారండి? మీరు కోరుకున్నట్టు మీ కూతురు మెడికల్ సీట్ సాధించలేకపోయింది. అందుకు మిమ్మల్ని వదిలిసి దూరంగా వెళ్ళిపోయింది. పోనీలేండి, అది ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉంటే అదే చాలు. మేడం, అవునండి, ఎంతసేపు మీరు కావాలనుకొని అవ్వలేకపోయిన డాక్టర్ మీ కూతురు చేత చేయాలనుకున్నారే తప్ప మీ కూతురు చదువుతున్న దాని గురించి ఒక్కసారైనా ఆలోచించారా? వాళ్ళ అమ్మాయి అక్క చదివి డాక్టర్ అయ్యిందంట, వీళ్ళ అబ్బాయి ఇక్క చదివి డాక్టర్ అయ్యాడంట అని ఆలోచించారు. కానీ మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదని ఒక్కసారైనా ఆలోచించారా? లేదు. మీరే కాదండి, కొడుకుల్ని కూతుర్ని గొప్పగా చదివించాలని ప్రతి తల్లిదండ్రులు మీలానే ఉన్నారు. అందుకే ఇండియాలోని స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆగడం లేదు. వాళ్ళ చావులు ఆగాలంటే మారాల్సింది విద్యా విధానాలు, స్కూళ్ళు, కాలేజీలు కాదు, మీరు మారాలి. మేము ఈటీవీ నుండి వచ్చామండి. సౌమ్య ఉండేది ఎక్కడైనా? సౌమ్యను ఒక్కసారి పిలుస్తారా? సౌమ్య కోసం తను చదివే కాలేజీకి వెళ్తే వాళ్ళు ఈ అడ్రస్ ఇచ్చారు. ఎందుకు సార్? ఏంటి, మీకు ఇంకా ఈ విషయం తెలీదా? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంకి ఒక యాంప్లం తయారు చేయమని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. దేశం నలుమూల నుండి లక్షలాదిగా వచ్చిన డిజైన్లో మీ అమ్మాయి సౌమ్య చేసిన డిజైన్ ఒక్కటే ఎంపికైంది. మీ అమ్మాయి సౌమ్య చేసిన డిజైన్కు గాను 10 లక్షలు నగదు బహుమతితో పాటు గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాన్ని కూడా ఎంపికైంది. అంతేకాదు, ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో ప్రధానమంత్రి గారు మీ అమ్మాయిని కలిసి మాట్లాడబోతున్నారు. ఇంతకీ సౌమ్య ఎక్కడ? ఇంకెక్కడ సౌమ్య బాబు? పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని వాళ్ళ నాన్నగారు ఎక్కడ తిడతారేమోనని భయపడి ఇంటిని మమ్మల్ని వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది. నా కూతుర్లో ఎంత ప్రతిభ దాగుందని తెలియక తన ఆర్టిస్ట్ ఎప్పుడు అవుతానన్నా తన్ని తిట్టేవాడిని. తన్ని బలవంతంగానైనా MBBS చేయించాలని చెప్పి మానసికంగా చిత్రవద చేసేవాడిని. ఇంత తప్పు చేసిన నన్ను శిక్షించక తప్పదు. ప్లీజ్ నన్ను శిక్షించండి, ప్లీజ్. అవసరం లేదు, నీకు మార్పు చాలు. రాము, రాము ఏం చెప్తున్నావు? నేను అంటుంది నిజమే. మీరు అనుకుంటున్నట్టు సౌమ్య మిమ్మల్ని వదిలే
వెళ్ళలేదు. నా బంగారు తల్లి సౌమ్య నన్ను వదిలి వెళ్ళలేదా? అమ్మా సౌమ్య ఇలా రా. నాన్న అమ్మ నన్ను క్షమించండి. సౌమ్య కళలు ఆశయాలు అంటూ కళ్ళ మూసుకుపోయిన నీ కళ్ళు తెరపించడం కోసం నేను సౌమ్య కంటే నాటకం ఆడా. ఆ అమ్మాయి పడే బాధ చూడలేకే ఆ అమ్మాయి చేత లెటర్ రాయించాను. అమ్మ సౌమ్య మమ్మల్ని మన్నిస్తావు కదమ్మా? ఈ మన్నించడాలు క్షమించడాలు పక్కన పెట్టి మన సౌమ్య సాధించిన అచీవ్మెంట్ ని సెలబ్రేట్ చేసుకుందాం. కంగ్రాచులేషన్స్ సౌమ్య. థ్యాంక్ యూ అంకుల్. ఏమి ఇంకా ఏం చూస్తున్నావు? స్వీట్స్ తీసుకున్నా. తెస్తున్నా. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచే తల్లిదండ్రులు వారి జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఒత్తిడిలో నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు శవాలుగా మారుతున్నారు. డాక్టరో ఇంజనీరో అయితేనే జీవితంలో విజయం సాధించినట్టు కాదు. సౌమ్యలా తనకు నచ్చిన రంగంలో ప్రతిభను గుర్తించి సాధన చేసి ముందుకు వెళ్లే పిల్లలందరికీ అభినందనలు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకోండి.